ఛానల్. కాశ్మీర్ రోడ్ ట్రిప్లో భాగంగా ఈరోజు మనము కాశ్మీర్లో మాత్రమే దొరికే కుంకుమ పువ్వులను గురించి తెలుసుకుందాము. కాశ్మీర్ సిరీస్ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టి షేర్ చేయండి. కుంకుమ పువ్వు, దీనిని ఇంగ్లీష్లో సాఫ్రాన్ అని అంటారు. ఇది కాశ్మీర్లో పాంపూర్ అనే ప్రాంతంలో మాత్రమే దొరుకుతుంది. ఇప్పుడు మనము ఆ ప్రాంతానికి వెళ్ళి కుంకుమ పువ్వులను ఎలా పండిస్తారు, ఆ భూములు ఎలా ఉంటాయి అనే విషయాలను గురించి తెలుసుకుందాము. ఇప్పుడు మనము కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లా నుండి బయలుదేరాము. అనంతనాగ్ జిల్లా నుండి పాంపూర్ వెళ్ళాలి అంటే 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ మధ్యలో కొన్ని టన్నల్స్ కూడా దాటవలసి ఉంటుంది. ఈ టన్నల్లో లైట్స్ కూడా లేవు. చాలా భయం వేసింది. మాకు సరిగా దారి కనిపించక ఈ లారీ వెనక్కి వెళ్ళాము. టన్నల్ను దాటాము. టన్నల్ నుండి బయటకు రాగానే వ్యూ చూడండి ఎంత బాగుందో. మనము పాంపుర ఊర్లోనికి చేరుకున్నాము. ఇప్పుడు మనకు కనిపించే పంట పొలాల్లోనే సెప్టెంబర్ నుండి నవంబర్ వరకు ఈ పొలాల్లోనే కుంకుమ పువ్వును పండిస్తారు. కుంకుమ పువ్వు ఒక రకమైన ఖరీదైన సుగంధ ద్రవ్యము. ఈ భూభాగంలో అత్యంత ఆకర్షణీయమైనది, ఖరీదైనది, అద్భుతమైన ఔషధ గుణాలు కలిగినది కుంకుమ పువ్వు. ఆ సేతు హిమాచలమే కాదు, సీమాంతర భూముల్లోనూ, అరబిక్ ఆచరణలోనూ, వేదకాలపు సంస్కృతిలోనూ ప్రాముఖ్యమైన సౌందర్య పోషణ ద్రవ్యమిది. ఈ కుంకుమ పువ్వు క్రీస్తు పూర్వం 500 సంవత్సరాల ముందే దాని ప్రస్తావం ఉంది. కుంకుమ పువ్వులో ఇంగ్లీష్లో సాఫ్రాన్ అంటారు. ఇది జాఫ్రాన్ అనే అరబిక్ పదం నుంచి వచ్చింది. అరబిక్లో జాఫరిన్ అంటే పసుపు అని అర్థం. కుంకుమ పువ్వు అందించే మొక్కలను ప్రత్యేకంగా పెంచుతారు. పువ్వు మధ్య ఉండే రేణువులను తీసి కుంకుమ పువ్వు తయారు చేస్తారు. 1 కిలో కుంకుమ పువ్వు తయారు చేయాలంటే కనీసం 2 లక్షల పువ్వులు అవసరమవుతాయి. అందుకే వీటి ధర చాలా అధికంగా ఉంటుంది. కుంకుమ పువ్వు రుచికి కొద్దిగా చేదుగా తీయగా ఉంటుంది. కుంకుమ పువ్వు ఈ పేరు వినగానే కాశ్మీర్ గుర్తుకు వస్తుంది. ఎందుకంటే మన దేశంలో ఇది కేవలం అక్కడ మాత్రమే పండుతుంది. కానీ నిజానికి దీని స్వస్థలం దక్షిణ ఐరోపా. అక్కడి నుంచే వివిధ దేశాలకు విస్తరించింది. గ్రీస్, స్పెయిన్, ఇరాక్, ఇటలీ, సిసిలీ, టర్కీ, ఇంగ్లాండ్, ఫ్రాన్స్ దేశాల్లో దీన్ని ఎక్కువగా పండిస్తారు. అయితే అన్నింటిలోకి కాశ్మీరీ కేసర్ నాణ్యమైనది. మన దేశంలో ఉత్తరాది రాష్ట్రాలంతటా కేసర్ అంటారు. కుంకుమ పువ్వు మొక్క చూడడానికి ఉల్లి లేదా ఎర్ర లిల్లీ మొక్కలా ఉంటుంది.
చిన్న దుంప వేరు నుంచి ఆకులు పైకి వచ్చి వాటి మధ్యలో పూలు పూస్తాయి. కాశ్మీర్లో పండించే కుంకుమ పువ్వు మొక్కకి పైకి ఆకులు కూడా కనిపించవు. కేవలం వంగపండు రంగు పువ్వు మాత్రం కనిపిస్తుంది. కాశ్మీర్లోని పాంపూర్ ప్రాంతంలోని నేలంతా అక్టోబర్ నవంబర్లో విరబూసిన కుంకుమ పువ్వుతో నిండిపోతుంది. ముందు మొగ్గ వచ్చి పువ్వు విచ్చుకుంటుంది. అదే కుంకుమ పువ్వు అనుకుంటే పొరపాటే. అందులో ముచ్చటగా 3 అండకోశాలు, 2 కేసరాలు ఉంటాయి. కింది భాగంలో పసుపు, పైన ఎరుపు రంగులో ఉండే ఈ అండకోశాలనే కుంకుమ పువ్వుగా పిలుస్తారు. ఈ ఎరుపు రంగు భాగమే ఘాటైన వాసనని, రుచిని, రంగుని ఇస్తుంది. ఉదయాన్నే విచ్చుకునే ఈ పూలను వెంటనే కోసి అందులోని ఎరుపు రంగులో ఉండే అండకోశ భాగాలను తుంచి ఎండబెడతారు. అప్పుడే అవి మంచి వాసనతో ఉంటాయి. విచ్చుకున్న పూలను కోయడంలో ఒక్క పూట ఆలస్యం చేసినా అవి వెంటనే వాడిపోతాయి. అండకోశాలు రంగుని, రుచిని కోల్పోతాయి. అందుకే పూసిన పూలన్నింటినీ ఉదయం 10 గంటల్లోపే కోసేస్తారు. మన దగ్గర గ్రాము కుంకుమ పువ్వు ధర సుమారు 60 రూపాయల నుంచి 600 రూపాయల వరకు ఉంటుంది. నాణ్యతను బట్టి ధర మారుతుంది. ఇవి అన్నీ కూడా కుంకుమ పువ్వు షాపులే. కుంకుమ పువ్వు నాణ్యతను గురించి, వారు ఈ పువ్వును ఎలా అమ్ముతారు అనే విషయాలను గురించి తెలుసుకుందాము. क्या है ये? हाँ, रोज वाटर सर। एप्पल साइड विनेगर अवेलेबल? हाँ? एप्पल साइडर विनेगर? एप्पल से नहीं, एप्पल पिकल है, एप्पल चटनी आती है। एप्पल सीजन अभी नहीं है ना? एप्पल साइडर नो वी नहीं। सर पिकल है చూడు सर पिकल है, एप्पल पिकल है। एक बार निकाल केसर दिखाएंगे ना सैफरन? या आई वांट टू सी दैट वन. ये क्या है? ये स्वीट है? ये पूरा बताएगा हमारे पास केसर देख लीजिए। हमारे पास केसर, ये जो केसर है ना सिर्फ पूरे वर्ल्ड में सिर्फ 3 जगह पे बनता है। मतलब जहाँ पे इसकी खेती होती है वर्ल्ड में सिर्फ 3 जगह पे। वो होता है पहला ईरान, दूसरा स्पेन एंड तीसरा कश्मीर। तो अगर हम अपनी कश्मीर की बात करेंगे ना, जितना भी कश्मीर पड़ा है होल कश्मीर, ये सैफरन जो है पूरे कश्मीर पूरे इंडिया में 8 किलोमीटर्स में, सिर्फ 8 किलोमीटर्स में। पर्टिकुलरली जिस जगह पर अभी खड़े हो सर, इसकी खेती यहीं पे होती है, इसी गाँव में। इस गाँव का नाम है लैथपोरा और आगे तो इस साइड से दूसरा गाँव, उसका नाम है पंपोरा। ये पूरे कश्मीर पूरे इंडिया में सिर्फ इन्हीं 2 गाँव में बनता है, लैथपोरा एंड पंपोरा में। बाकी और कहीं जगह बनता नहीं है पूरे इंडिया पूरे कश्मीर में, और कहीं जगह इसकी खेती होती नहीं है सर। जैसे कि श्रीनगर, डल लेक, गुलमार्ग, वैष्णो देवी, पहलगाम, कटरा, इन जगहों पे सैफरन की खेती नहीं होती है। लेकिन सर इन जगहों पे क्या है कि बहुत से लोग जो डुप्लीकेट बेचते हैं। आज तो लोग हर किसी चीज़ का डुप्लीकेट ही बेचते हैं। तो अगर हम इसकी देखें ना पहचान, मतलब प्योरिटी हम चेक करेंगे केसर के प्योर कैसे और डुप्लीकेट कैसे होता है। पहली एक पैच होता है सैफरन की, अगर आप इसमें से 1-2 पत्ती लोगे ना सर, फिर आगे वाले दांतों से चबाओगे, ये हल्का सा कड़वापन देना चाहिए। मानो ये लिटिल बिट बिटर टेस्ट रहना चाहिए। अगर इसने हल्का सा कड़वापन नहीं दिया तो अपना प्योर सैफरन नहीं, फैट सैफरन होता है। पहली पैच में हल्का सा कड़वापन। दूसरी पहचान की जो पत्ती है ना, खुद देखने में रेड कलर की, मैरून कलर की है, बट अगर हम उसको भिगो के रखें, मतलब सोक करके रखें किसी दूध के कप में या पानी के कप में, ये कलर छोड़ता जाएगा डिफरेंट कलर छोड़ेगा सर, ओनली येलो कलर, पीला कलर छोड़ना चाहिए। और जो सर पत्ती है कभी भी किसी भी सूरत में डिजॉल्व नहीं होनी चाहिए, ना इस पत्ती का कलर चेंज होगा। पत्ती ऐसी की ऐसी रहेगी लेकिन कलर छोड़ता जाएगा, ओनली येलो कलर से होती है प्योरिटी ऑफ सैफरन। बाकी जो सैफरन है जैसा लगता है हार्ट के लिए, प्रेग्नेंट वुमेन के लिए, स्किन ग्लो के लिए, हेयर लॉस के लिए, कोई डिप्रेशन उसके लिए लगता है, आई साइड के लिए खाया जाता है, खुदा न खास किसी को कैंसर हो तो उसके लिए अच्छा होता है, या प्रेग्नेंट जो लेडी होता है अगर वो प्रेगनेंसी के दौरान सैफरन खाएगी उसका जो बच्चे पैदा होता है तंदुरुस्त पैदा होता है, या उसकी स्किन पर असर पड़ता है सैफरन का। बाकी जो सैफरन कभी खराब नहीं होता, इसकी एक्सपायरी होती नहीं, कभी भी खराब नहीं होता है। बस को क्या करना पड़ता है, ड्राई प्लेस पर रखना, तो ओनली रूम टेम्परेचर में, इसको कभी फ्रिज में नहीं रखना होता है। ये जितना ड्राई रहेगा उतना बेहतर होता है। फिर चाहे आपके वहाँ जितना भी टेम्परेचर होगा ना, इसको सिर्फ रूम टेम्परेचर में रखना होता है, ना कि फ्रिज में। ये कभी खराब नहीं होता है सर। तो इसकी जो पैक में आता है हमारे पास सर, या तो 50 ग्राम फैमिली पैक, इसी छोटे मेरे पास 20 ग्राम गिफ्ट पैक है, और इसी छोटे मेरे पास 10 ग्राम भी गिफ्ट पैक है। या तो पर ग्राम 250 रुपये का, 250 रुपीज़ पर 1 ग्राम, या तो 2500 रुपीज़ का 10 ग्राम, या तो हमारे पास 5000 रुपीज़ का 20 ग्राम एंड 12500 रुपीज़ का सर 50 ग्राम, पर ग्राम 250 रुपीज़।
टेस्ट पानी में डालना है नमक ड्राई फ्रूट्स टेस्ट अच्छा अपना हाथ दीजिए अपना हाथ दीजिए సో చేయి పెట్టు చేతిలో టెస్ట్ చేస్తారు एक मुंह से रब करो इसको रब कर रेड कलर किया बट कलर छोड़ना चाहिए हमारी येलो कलर पीला कलर जितना रब करो उतना कलर देगा ఎల్లో అయితే ఒరిజినల్ ये सर ఇది ఒరిజినల్ ఎల్లో కలర్ వస్తే ఒరిజినల్ పింక్ केरला से हो ఆంధ్రప్రదేశ్ आंध्र प्रदेश apricot but this one is seedless apricots is the roseberry this one is blueberry ట్రై అప్రికాట్స్ का है these are with shell walnuts దట్ వన్ బాగుంది తింటాను पैकेट कितना है ये वाला 600 rupees per 1 kg आपके लिए पड़ेगा 500 rupees per 1 kg ये वाला ओपन वाला कौन सा सर ओपन वाला ओपन वाला पड़ेगा सर आपके लिए 600 rupees हाफ kg बेस्ट क्वालिटी और न्यू क्रॉप छोटा पैकेट नहीं है वो बना सकते हैं आपके लिए वो पे करेंगे आपको आपके लिए वो 100 रुपीज़ का ऐसे का वो 100 रुपीज़ का ऐसे सैंपल का 100 रुपये में दूंगा एप्पल साइडर चाहिए हमारे को बिरयानी वहाँ एप्पल साइड विनेगर ये क्या है पूरा क्रीम है स्क्रब है रोज वाटर है फेस स्क्रब है सबसे क्लीन है ये क्या है बॉटल में म्यूसली म्यूसली सर रोस्टेड ड्राई फ्रूट्स होते हैं सर ऑल ड्राई फ्रूट्स रोस्ट करके पिकल स्मेल जोड़ सर स्मेल इस पैकेट होता है सर ये क्या है ये क्या जेली है मिक्स ड्राई फ्रूट्स ये भी ड्राई फ्रूट्स है मिक्स ड्राई एप्पल का वाइन मिलेगा फ्रूट्स एप्पल वाइन नहीं इधर नहीं मिलेगा कहाँ मिलेगा एप्पल वाइन एंड एप्पल साइडर विनेगर और मिलेगा किसी जगह पे जहाँ पे जैम स्टोर होता है एप्पल वैली में आपको कहाँ जाना है आपको पहलगाम जाना है नो वापस घर जा रहे हैं आंध्रा एप्पल वैली में मिलेगा आगे हाँ एप्पल वैली कहाँ बीच बिहार इधर